సో నిన్న హైదరాబాద్లో నీళ్లు నిజాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదులు ఇక్కడి నుంచి ప్రవహించే ఏ నీటి విషయంలో కూడా సపోర్ట్ చేయడం లేదు, ఆంధ్రకు మళ్ళీ తరలి వెళ్ళే అవకాశం ఉందని ప్రచారం చేస్తుంది. 10 సంవత్సరంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం కానీ రాయలసీమకు మన నీళ్ళను తాకట్టు పెట్టి జగన్తో దోస్తాన్ చేసి మన నీళ్లను దుర్వినియోగం చేశారే కానీ ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన హక్కు ప్రకారంగా మన నీళ్లు మన నిజాలు మనం కొట్లాడే కొరకు ఈ ప్రభుత్వం ముందున్నది. నీళ్ల పేరు మీద రాజకీయాలు చేసి గత 10 సంవత్సరాల్లో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈరోజు 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో కనీసము తలాపుకున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు 1 ఎకరానికి కూడా నీళ్లు బారలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఆ 3 పిల్లర్లు కూలి మొత్తం నీళ్ల పాలై 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులది. దొంగే దొంగ అని భుజాలు తెరుచుకొని ఈరోజు దొంగే అరిచినట్టుగా ఉంది వాళ్ళ కథ. ఈరోజు కేసీఆర్ వాళ్ళ కొడుకు, అల్లుడు, బిడ్డ ఎన్ని బట్టలు చింపుకున్నా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీకి, తెలంగాణ ఇచ్చిన పార్టీకి పట్టం కట్టారు. 13 నెలల పూర్తయిన సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, శ్రీమతి సోనియా గాంధీ చెప్పిన 6 గ్యారంటీ పథకాలు ఎవరైతున్నాయో అవన్నీ కూడా అమలు చేసేటువంటి బాధ్యత అవినీతి లేకుండా ఈ ప్రభుత్వం చేయబోతుంది, చేస్తుంది. కనుక దాన్ని గమనించాలి. శాసనసభ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా చూపెట్టారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలన్నా మీ ఉనికి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. రైతులకు ఇన్ టైంలో భరోసా అందించకపోవడం, రైతు భరోసా, హైడ్రా విషయంలో కూడా ప్రజా మద్దతుని కోల్పోవడం, ఈ 2 విషయాల్లో జనాలు మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఆలోచిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుందంటారు. ఈ విషయంలో మీరేమంటారు? భారతదేశ చరిత్రలో నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని రెండోసారి అధికారంకి వచ్చి 25,000 25,000 ఇచ్చి మితికి జరిపే అసలు కానీ ఉంది, రైతుల మీద భారం మోపావు. ఈరోజు రైతులకు వడ్లు బండి ఇయ్యరు, ధాన్యం వడ్లేసుకోవద్దన్నావు, ఓసారి సన్నబడ్లు బండి ఇయ్యద్దన్నావు, మళ్ళీ దొడ్ల బడ్డీ అన్నారు. నా ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. మేము రాళ్ళు రప్పలకు గుట్టలకు బండలకు కాకుండా రైతు భరోసా ఏదైతే ఉందో, ఎవరైతే రైతులు భూమి దున్నుకొని వ్యవసాయం చేస్తున్నారో వారికి ఈ రైతు భరోసా ఇవ్వాలని గత ప్రభుత్వం 5,000 ఎకరాలు ఇస్తే ఒక ₹1,000 పెంచి పంటకు 6,000 ఇవ్వబోతున్నాం. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. రైతు భరోసా ఈ రాష్ట్రంలో ఒక్క గుంట కూడా మిగలకుండా ప్రతి ఒక్క భూమిని రైతు భరోసా ఇచ్చి తీరుతాం. రైతులకు మేము అది 2 లక్షల రుణమాఫీ, 21,000 కోట్లు ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన, ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మొదటి సంవత్సరమే ఇవ్వాలని ఈరోజు 21,000 కోట్లు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ కూడా చేశాం. భారతదేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో రాసుకునేటువంటి విషయం. ఇంకోటి, అంతేకాకుండా సన్నబడ్డు పండించే రైతుకు కూడా బోనస్ ₹500 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. రైతులకు చిత్తశుద్ధితో రాబోయే రోజుల్లో కూడా అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వము మరి చిత్తశుద్ధితో ఉంది. మేము ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే దిశలో ఉంటాం.